सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ఈరోజు వినాయక చవితి కాబట్టి వినాయక ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఓం పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఈరోజు శ్రీ మహాగణాధిపతి జన్మదినోత్సవం. మరి అటువంటి గణపతిని ప్రార్థన చేసుకుంటూ, గణపతి అంటే అందరికీ తెలుసు, ప్రతి పూజకు కూడా ఆయన పైన పూజ లేనిదే ఇంకెవ్వరికీ పూజ కాదు. ప్రపంచంలో జనులందరికీ అధిదైవం ఎవరు అంటే గణపతి అన్నమాట. అది కాబట్టి అతనిని పూజించే ఏ పనైనా చేసుకోవాలి. మనం పెళ్ళి చేసినా పూజ ఉండాలి, ఏమి ఇల్లు కట్టినా పూజ ఉండాలి. ముందు గణపతి పూజ దేనికైనా సరే. గణపతి కథ అందరికీ తెలిసిందే, ప్రతిసారి చదువుతూనే ఉంటుంటారనమాట. పూజ చేసి గణపతి. సరే, ఇక మనం మన యొక్క విషయంలోకి వద్దాం. శ్రీమద్ భగవద్గీత 7వ విజ్ఞానయోగ. శ్రీమద్భగవద్గీత 7వ విజ్ఞాన యోగం. ఇందులో 7వ అధ్యాయం 14వ శ్లోకం. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. మాయ యొక్క విషయాలన్నీ ఇందులో వస్తూ ఉన్నాయి. మాయా స్వరూపం ఏమిటో చెప్పబోతున్నాడు భగవంతుడు. మాయని ఎలా దాటాలో చెప్పబోతూ ఉన్నాడు ఇందులోను. కాబట్టి ఇది ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం అన్నమాట. దైవీ ఏషా గుణమయీ, ఇవన్నీ కూడా విశేషణాలు. దైవీ హీ ఏషా గుణమయీ మమ మాయా, అది దురత్యయా మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం మాయాం తరంతి తే. ఈ మాయకి విశేషణాలు ఇస్తున్నారు అన్నమాట. ఇది ఎలాంటిదంటే దైవీ ఏషా, ఏషా ఈ మాయ, హి నిశ్చయపూర్వకంగా దైవీ సంబంధమైనటువంటిది అన్నమాట మాయ. మాయ ఎలాంటిది అంటే శ్లోకంలో చెప్తున్నారు, ఇది దైవీ సంబంధమైన మాయ.
ఇంకా ఈ మాయ లాంటిది గుణమై, సత్వము, రజస్సు, తమస్సు త్రిగుణాత్మకంతో కూడినటువంటిది మాయ. ఇక్కడ భగవంతుడు ఏం చేశాడంటే మమ మాయా, చూశారా ఎంత చక్కగా చెప్తున్నాయా. ఈ మాయ ఎవరిది కాదయా, మమ మాయా. ఇక్కడ ఒక అదార్థీపూర్వకంగా చెప్తున్నారు, నా యొక్క మాయ అంటున్నారు. మనం ఒక కుక్కను పెంచుకున్నామంటే ఇది నా కుక్క అంటామన్నమాట. అది ఇది మా ఇంటి అందరం కలిపితే మా కుక్క, ఒక్కలైతే నా కుక్క అంటాం. అర్థమైంది కదా. ఒక కుక్కను మనం సాకినామంటే దాన్ని ఏమంటాం, మా కుక్క అంటాం. అలాగే ఇప్పుడు భగవంతుడి ఇక్కడ అంటున్నాడు మమ మాయ అంటున్నాడు, నా మాయ, ఇది నా యొక్క మాయ. అది ఇది ఎలాంటిది, దురత్యయ. దురత్యయ, అత్యయం అంటే దాటడం. దురత్యయం అంటే ఏమిటి, కాస్త ఏమి కష్టసాధ్యముగా, అది దాటడానికి శక్యము కాదు, అలాంటిది అన్నమాట. దాటడానికి శక్యము కానిది అయినా, దాటడానికి శక్యము కానిదైనా అది దాటే ఉపాయం కిందనిస్తూ ఉన్నారన్నమాట. ఇన్ని విశేషములతో కూడిన మాయ దురత్యయ, దాటడానికి శక్యము కానటువంటిది, కష్టసాధ్యమైనటువంటి మాయా, త్రిగుణములతో కూడినటువంటి మాయా, దైవీ సంబంధమైన మాయా, ఇది నాకు సంబంధమైనటువంటి మాయా. ఈ మాయా ఎలా దాటడమా అని ప్రశ్న వస్తే, మామే వై ప్రపద్యంతే, ఎవరైతే మాం ఏవా, అదే అన్నమాట. ఏవ పదం ఏమిటి, ఇంకా అన్య నిషేధం, ఇతర వ్యావర్తకం. నన్నే ఎవరైతే ప్రపద్యంతే, శరణ పొందుచూ ఉన్నారో, ఎవరైతే నన్నే శరణ పొందుతూ ఉన్నారో అటువంటి వారు, అంటే నన్నే ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో, నన్నే ఎవరైతే శరణ పొందుతూ ఉన్నారో అటువంటి వారు చెప్తున్నారు ఇక్కడ. అటువంటి వారు ఏతాం మాయాం, ఇటువంటి మాయను, ఇటువంటి మాయ దైవీ సంబంధమైనటువంటిది, మూడు గుణములతో కూడినటువంటిది, దాటడానికి శిక్షము కానిటువంటిది. ఈ మాయను తరంతితే, ఎవరు నన్ను ఆశ్రయిస్తున్నారో లేక నన్ను ఎవరు శరణ పొందుతున్నారో వారు మాత్రం తరించిపోతున్నారు, దాటిపోతున్నారు అని చెప్పారు. త్రిగుణాత్మకమైనటువంటి ఈ నా మాయ అంటే ఏమిటి, దేవ సంబంధమైనటువంటిది, అలాగే నా వలనే ఇది కలిగినటువంటిది, ఇది సామాన్యులచే దాట శిక్షము కానిది అన్నమాట. ఎవరు నన్ను శరణ పొందుతున్నారో వారు ఈ మాయను చక్కగా దాటగలుగుతున్నారు అన్నటువంటి శ్లోకానికి తాత్పర్యాన్ని అందజేశారు. ఇంకా విశేషాలను ఇప్పుడు చెప్పుకుందాం. అసలు మాయ అంటే ఏమిటి, అది అర్థమైంది కదా. మాయా ఇంతకుముందు చెప్పుకున్న సంగ్రహంగా ఏమి, మా యా అంటే ఏది, మా అంటే లేదో అదే మాయ. యా అంటే ఏది, యా అంటే సంస్కృతులు ఏది, మా అంటే లేదు, ఏది లేదో అదే మాయ అన్నమాట. అది సంగ్రహం, షార్ట్ కట్. ఇప్పుడు దానికి లక్షణాలు ఇస్తున్నారు. రజస్తమో అనభిభూతం శుద్ధ సత్వప్రధాన మాయా. మాయా అంటే ఈ చెప్పినటువంటి అన్ని రకాలతో మనం అన్వయించేసి ఏదైనా ఒకటే అర్థం, కానీ ఒక దగ్గర ఒకటి ఇస్తారు కాబట్టి అవన్నీ క్రోడీకరించబోతున్నాం. రజస్తమో అనభిభూత, అది అభిభూతం అంటే వ్యక్తము కావడం, అనభిభూతం అంటే వ్యక్తము కాకుండా ఉండడం. రజోగుణము తమో గుణము వ్యక్తము కాకుండా శుద్ధ సత్వగుణంతో ఏది వ్యక్తమవుతుందో, శుద్ధ సత్వగుణమే ప్రధానంగా కలిగినటువంటి ఆ శక్తి ఏది ఉందో దానిని మాయ అంటారన్నమాట. అది మాయ ఎలాంటిది అంటే రజస్తమోములు లేనిది, అంటే లేనిది అంటే పూర్తిగా లేకుండా ఉండదు.
ఏదైనా 3 గుణములతో కూడింది కాబట్టి 98% 99% లేకపోయినా 1% ఉంటాడు. 1% కనపడదు. ఇప్పుడు ఒక గ్లాసుడి పాలలో ఒక్క మనము డ్రాప్ నీళ్ళు వేసామనుకోండి, అదేమీ కనపడదు అనమాట. అది ఆ విధముగా రజస్తము గుణముల చేత వ్యక్తము కాకుండా శుద్ధ సత్వప్రధానమైనటువంటి దాన్ని ఏమంటారు? మాయ అంటారు. అలాగనే ఇంకోటి చెప్తున్నారు లక్షణం, అఘటిత ఘటికా శక్తి మాయా. ఈ మాయ ఎలాంటిదంటే అఘటిత, సాధ్యము కాని దాన్ని కూడా ఘటితా శక్తికి సాధ్యమైనట్టుగా చేస్తుంది అన్నమాట. సాధ్యము కాని దానిని సాధ్యముగా చేస్తుంది. ఆవగింజని పర్వతంగా చేసేస్తుంది అన్నమాట. పర్వతాన్ని ఆవగింజగా చేసేస్తుంది. ఇది మాయ. ఈ మాయ అంటే మనకి ఏమిటి అంటే ఇంద్రజాలం అంటారు దీన్ని. మన సంస్కృతంలో ఈ మాయని ఇంకో పేరు. దాన్ని తెలుగులో కూడా సర్కాస్ అని అంటుంటుంటారు. మన సర్కస్ అని. ఆ విధంగా అక్కడ అలాగనే అఘటిత ఘటికా శక్తి, ఘటత కానిటువంటిది అసాధ్యమైన వస్తువు కూడా సాధించదగినటువంటిదే ఈ మాయ. ఈ విధంగా ఇంకొకరు కూడా ఇది ఎలా అంటే ఇంకొక లక్షణం, నిరూపయితం అశక్యత్వే సతి విస్పష్టం భాసమానాయ మాయ. అది ఇది నిరూపించడానికి శక్యము కాదనమాట ఈ మాయ. కానీ చక్కగా భాసమానం కనబడుతూనే ఉంటుంటుంది. ఇది ఎప్పుడు మాయ. కనబడకపోవడం అంటూ లేదు, కనబడిన తర్వాత ఇది అని చెప్పడానికి కూడా లేదు. ఇటువంటిది ఇది మాయా స్వరూపం అన్నమాట. ఇది ఈ మాయ ఎలాంటిది? నిరూపయితం అశక్యత్వే సతి, అంటే ఇది అని నిశ్చయించి చూపెట్టడానికి శక్యం కానటువంటిది. మరి పోనీ శక్యం కాదు కదా, కనబడదా అంటే విస్పష్టం భాసమానాహ, చక్కగా మనకేమిటి కనబడుతూ ఉంటుంటుంది అన్నమాట, వ్యక్తమవుతూ ఉంటుంటుంది. అటువంటిది మాయా అని చెప్తున్నారు. ఇది ఎలాంటిది అంటే ఈ మాయా సత్వేన అసత్వేన సదసత్వేన విచారం నహ సహతే ఇది మాయా. సత్వేన ఉన్నదని చెప్పడానికి లేదు, అసత్వేన లేదని చెప్పడానికి లేదు, సదసత్వేన ఉంది లేదని చెప్పడానికి లేదు. ఇది మాయా అన్నమాట. ఇది ఎలాంటిది అంటే మాయా అజ్ఞానము, అవిద్య, ఇవన్నీ కూడా పరే పదాలు. మాయా విజీకొల్టు అజ్ఞానము, అలాగనే అనిర్వచనీయము, త్రిగుణాత్మకము, జ్ఞాన విరోధి, భావరూపం. ఇది ఈ మాయ అనేది అజ్ఞాన శబ్దము చేత వ్యవహరింపబడుతుంది అన్నమాట. అందుచేత ఏం చెప్తున్నారు? ఇది మనకి మాయ అనేది సదసద్భ్యాం అనిర్వచనీయం. నిర్వచనీయం అంటే చెప్పడానికి వీలు పడినటువంటిది ఏమంటారు? నిర్వచనీయం. ఏదైనా వస్తువు, ఇది మామిడి పండు, ఇదేమో ఎలగపండు, అలాగనే ఇది రేగిపండు, ఇది పుస్తకము అని నిర్వచించి చెప్పిన దాన్ని ఏమంటారు? దాన్ని నిర్వచనీయం అంటారు. అనిర్వచనీయం అంటే ఇది మామిడి పండు అని చెప్పడానికి కూడా వీలు కానటువంటిది. ఉదాహరణకి అలాగని మాయ సత్తు అని చెప్పడానికి లేదు, అసత్తు అని చెప్పడానికి లేదు, పరమాత్మ కంటే భిన్నమని చెప్పడానికి లేదు, పరమాత్మ కంటే అభిన్నమని చెప్పడానికి లేదు మాయ. అదే అన్నమాట ఇది. కాబట్టి సదసద్భ్యాం అనిర్వచనీయం, సత్తు అని నిర్ణయించడానికి లేనిది, అసత్తు అని నిర్ణయించడానికి లేనటువంటి విషయం దాన్ని మాయ అంటారు. అది ఇంకా ఏమిటి? త్రిగుణాత్మకం, సత్వరజస్తమో గుణములతో కూడినటువంటిది మాయ. ఇంకెలాంటిది ఇది? జ్ఞాన విరోధి. జ్ఞానం కలిగిందా పటాపంచలు. సూర్యోదయం అయిందా చీకటి ఏ విధంగా పటాపంచలు అవుతుందో, సత్యజ్ఞాన స్వరూపమే
అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాస్మి జ్ఞానం కలిగిందే ఈ మాయే లేనే లేదు వారికి. అందుకే జ్ఞాన విరోధి. అలా లేదంతే కాదు, భావరూపం కనబడుతుంది జగత్ భావంగా. అందుచేత ఈ విధంగా మాయాబింబే వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వర. అందుకు ఈశ్వరుడు ఈ సృష్టిని నడపడానికి మాయోపాధిక ఈశ్వర అంటారు. మాయయందు ప్రతిఫలించినటువంటి చైతన్యాన్ని ఈశ్వరుడు అంటారు. అతడే సర్వజ్ఞుడు అంటారు, సర్వశక్తిమాన్ అంటారు. అందుచేత మాయాబింబే వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వర. ఈ మాయకి ప్రకృతి కూడా అంటారు. ఎందుకంటే శ్వేతాశ్వత ఉపనిషత్తులో కూడా మాయాంతు ప్రకృతిం విద్ధి విద్యాత్ మాయనంచ మహేశ్వరం అని శ్వేతాశ్వత ఉపనిషత్తు 4వ అధ్యాయం 10వ శ్లోకంలో మనకు చెప్పారు. మాయాంతు ప్రకృతిం విద్ధి. మాయన్నా ప్రకృతి అన్నా, ప్రకృతిని దాటామన్నా మాయను దాటామన్నా అర్థం మాత్రం ఒక్కటే. అజ్ఞానాన్ని దాటామన్నా, గుణాలను దాటామన్నా ఇవన్నీ కూడా అర్థాన్ని. మాయినంచ మహేశ్వరం. మాయా యస్యాస్తితి మాయీ. అది ధనం యస్యాస్తితి ధని ఎలాగంటామో, మాయ ఎవరి దగ్గర ఉంటే వాడిని ఏమంటారు? మాయి అంటారు. అది ఈశ్వరుడి దగ్గర ఉంది కాబట్టి ఆయన మాయి అని పేరు. మాయాంతు ప్రకృతం విద్యాత్. మాయని ప్రకృతిగా తెలుసుకో, మాయనంచ మహేశ్వరం అని తెలుసుకో. ఇది అన్నమాట. ఇది శాస్త్ర ప్రకారమైనటువంటి మాయాస్వరూపం. సాధారణ విషయంలో కూడా ఈ మాయే ఉంటుంది. ఎలాగంటే ఒక గారడి, ఇవి సామాన్యంగా మాయ వ్యవహరిస్తాయి. ఇంతవరకు చెప్పింది ఒక శాస్త్ర ప్రక్రియ మాయ. ఇప్పుడు సాధారణ మనకు వాడికలో భలే మాయగాడండి వీడు అంటారు. అర్థమైంది కదా? వీడి దగ్గర ఉన్నంత మాయ ఎవరి దగ్గర లేదండి అంటారు సామాన్యంగా ప్రజల్లో. అది ఎలా ఎందుకు అంటే ఏమి దానిని అది గారడి అంటారు. అది అలాగనే ఇంద్రజాలాది విద్య, దీన్ని కూడా మాయే, అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు కూడా అనుకున్నాం, సర్కాస్కి వెళ్తాం, ఇప్పుడు కొత్తగా వచ్చి 2000 రూపాయల నోట్ ఇలా అంటాడు సంచితో. అలా అనేసరికి దుర్జలా రాలిపోతుంటాయి అనమాట. కట్టలు కట్టలు కనపడుతుంటాయి మనకి. అన్ని కట్టలు కనపడితే మళ్ళీ మన దగ్గరికి ఎంత టికెట్ పెట్టుకుంటాడు వాడు. 4 కట్టలు పట్టుకోవచ్చు కదా ఈ టికెట్లు లేకుండా, మనడుకోకుండా. అందుచేత ఇది మాయ, భలే మాయంది ఉంటారు. మనం చూడగానే ఒక చిన్న తీగి మీద ఒక ఏనుగు నడుస్తున్నట్టు ఉంటుంటుంది. అంత మాయ. అది ఏనుగు లేదు, అక్కడ తీగి లేదు, పాడు. అది అనమాట. ఈ విధంగా ఇది సాధారణంగా. అందుకే చెప్పారు పరవంచనేచ్ఛ మాయ. దీన్ని సాధారణ వాడిక ఇతరులకి మోసం చెయ్యాలన్నటువంటి భావం ఎవరికుందో దాన్ని కూడా మాయ అని వ్యవహరిస్తారు. ఇది వాడిక భాష అన్నమాట. మాయ చెప్తుంది ఇప్పుడు. అలాగని హృదయే అన్యథా కృత్వ బహిః అన్యథా వ్యవహరణం. లోపల ఒకటి ఉంచుకుంటాడు, బయటికి ఇంకోటి మాట్లాడుతుంటాడు. ఇది మాయ. దీన్ని మాయ అంటారనమాట. వ్యవహార మాయ. లోపల ఉంచుకునేది ఒకటి, బయటికి చెప్పేది ఇంకోటి. లోపల ఉంచుకునేది ఏమిటంటే అంతా మీకోసమే నా జీవితం అంటాడు అనమాట. అర్థమైంది కదా? ఏమీ లేదు, ఏమీ మనకి 10 రూపాయలు ఇవ్వడానికి వెనకలాగుతాడు. మొత్తం నా జీవితమే నీకు సమర్పించాను అంటాడు. ఇది ఎలాంటిది? లోపల ఒకటి బయట ఒకటి అనమాట. అందుచేత దీనిని కూడా మాయా అని వ్యవహారం చేస్తారన్నమాట. ఇవన్నీ సాధారణంగా ఉన్నటువంటిది లోకములు అన్నమాట. మొదంటారు కదా మన వాళ్ళు, ఏమిటో నాకు ఆ సమయంలో మాయ గమ్మేసింది దీన్ని అంటారు. నాకు అంతా తెలుసు కానీ ఆ సమయంలో మాయ గమ్మేసింది అంటారు. అప్పుడు ఏమిటి? ఆ మాయ అంటే అక్కడ అజ్ఞానాన్ని నిరూపిస్తుందన్నమాట. ఎంత జ్ఞానం ఉన్నా నాకు ఆ సమయంలో మాయ గమ్మేసిందంటే ఆ సమయానికి తగినటువంటి మేధ మనలో వృద్ధిని పొందలేదు కాబట్టి అది కూడా మనం మాయ శబ్దం చేత వాడుతుంటాం.
ఈ విధముగా మాయ యొక్క విశేషణాలు ఇవి అన్నమాట. ఈ విధంగా ఇంకా మాయని మనకి విడదీస్తూ ఉన్నారు శాస్త్రాల్లో. అఖండము, వ్యాపకము, నిత్యమైనటువంటి పరమాత్మను మరచి ఈ ప్రతీతి మాత్రాలు ఏవైతే గుణకార్యాలు ఉన్నాయో ఈ నామరూప పదార్థాలన్నీ కూడా నిజమని ఒక అభినవేశాన్ని ఉంచుకోవడమే మాయ అన్నమాట. ఇప్పుడు పరమాత్మ సుధాడిది అఖండము, అవ్యయము, నాశరహితమైనటువంటిది, ప్రకాశమైనటువంటిది, నిత్యమైనటువంటిది. అటువంటి పరమాత్మని ఎందు విడిచిపెట్టి ఆయన వ్యవహారం ఏమీ విచారణ చేయకుండా ఏవైతే లోకంలో కనబడుతున్నాయో సత్వరజస్తమో గుణకార్యాలు మనకు కనబడుతూ ఉన్నాయో దీనికి సంబంధమైన నామరూప పదార్థాలే నిజమన్నటువంటి అభిమానం ఏదుందో ఆ అభిమానం దాన్ని ఏమంటారు? మాయ అంటారు. దీన్ని మాయ అంటే సత్య వస్తువుని మరచి అసత్య వస్తువుని సత్యముగా భావించడమే మాయ. అది అన్నమాట. అది చెప్తున్నారు. మాయ అంటే అనేక రకాల్లో అర్థం కావడానికి 4-5 రకాలు. దేహి అయిన ఆత్మ తాననుకోక దేహమైనటువంటి శరీరాన్ని తాననుకోవడమే మాయ. దేహి అంటే ఏమిటి? జీవుడు. జీవుడైనటువంటి ఆత్మను తాను అంటే ఏమిటి? జీవో బ్రహ్మైవా అన్నటువంటి భావాన్ని తలంచక కేవలము ఏదైతే ఈ యొక్క మిథ్యా వస్తువైన దేహం ఉందో అది నేను అనుకోవడమే మాయ. అది అంటే ఆత్మను మరచి అనాత్మైన దేహాన్ని నేను అనుకోవడం దాన్ని ఏమంటారు? మాయ. కాబట్టి ఈ మాయ అన్నటువంటిది ముందు ఉండి తర్వాత పోతుందో అనుకోకూడదు ఎవరు కూడా. ఇది ముందు ఉంది, తర్వాత పోయింది, పోయేది అనేది వచ్చేలేదు. మన భ్రాంతే మాయ అన్నమాట. అందుచేత ఇటువంటి మాయ, ఈ మాయ ఎలాగంటే శ్లోకంలో చెప్పారు, దైవీ ఏషా గుణమయీ. దైవీ అంటే ఏమిటి? దేవునికి సంబంధించినటువంటిది. ఇది మాయ అనేది దేవునికి సంబంధించిన. ఎవరు చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. ఇది దైవ సంబంధమని. ఎందుకంటే ఏకో దేవ సర్వభూతేషు నిగూఢ అన్నారు. ఒకే ఒక్క దేవుడు సమస్త భూతముల యందు గూఢముగా అంటే రహస్యముగా అని అర్థం. తెలియని వాడికి ఇది రహస్యం, తెలిసేవాడికి బట్టబయలు, బ్రహ్మము బట్టబయలు అంటారు అని శృతులు పరమాత్మని వర్ణిస్తూ ఉన్నాయి. పరతత్వము ఆ జీవేశ విభాగాలకు అతీతమైనటువంటిది. పరతత్వం అనేది ఎలాంటిది? జీవునికిన్ని ఈశ్వరునికిన్ని అతీతమైనటువంటిది అన్నమాట. జీవుడు వ్యవహారము సామాన్యంగా ఉంటుంది, ఈశ్వరుని వ్యవహారము సామాన్యంగా ఉంటుంది. అవిద్యోపాధిక జీవ, మాయోపాధిక ఈశ్వర అన్నటువంటిది ఈ వ్యవహారానికి అతీతంగా ఉన్నటువంటిదే పరమాత్మ. అతీతం అంటే జీవ వ్యవహారానికి ఏది ఆధారమో చైతన్యము, ఈశ్వరుడిని పిలిచే వ్యవహారానికి ఏది ఆధారమో చైతన్యము, ఆ చైతన్యమే పరమాత్మ అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా వీటినే సత్యముగా నమ్మడమే మాయ. ఇది అనమాట. అక్కడ మాయ అనే దానికి ఒక సంగ్రహమైనటువంటి విశేషాన్ని వర్ణిస్తున్నారనమాట. కాబట్టి ఆ మాయ ఏమైంది? పరమాత్మను ఆశ్రయిస్తుంది, ఆయననే విషయీకరిస్తుంది. ఇది ఎక్కడ? ఆ పరమాత్మను ఆశ్రయించి ఆ పరమాత్మని విషయీకరిస్తారు. ఎలాగా అంటే ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు చూడండి, చీకటి ఏంటంటే ఇంటిని ఆశ్రయించి ఆ ఇంటినంతటినీ ఆవరిస్తుంది అన్నమాట. వాస్తవంగా చీకటి అనేది ఒకటి ఉంటే కదా, ప్రకాశాభావమే చీకటి. అంతేగాని ప్రకాశం యొక్క అభావాన్ని మనం చీకటిని పేరు పెట్టుకున్నాం. అర్థమైంది కదా? అది వచ్చింది కాదు, పోయింది కాదు. అబ్బా చీకటి వచ్చింది అంటాం, లైట్ వేస్తే చీకటి పోయి ఎక్కడ పోయింది? అది ఇక్కడ నుంచి దాటిపోయి దూరం తలుపులు తీసి పెట్టాము పోవడానికి, అది బయటికి పోవడానికి. మనం లైట్ వేసినప్పుడు ఏమంటాం? చీకటి పోయింది అంటాం. చీకటి పోయిందంటే ఏ తలుపులు తీసి ఉన్నాయి? అటు తలుపులు వేసే ఉన్నాయి, మరి చీకటి ఎక్కడ పోయింది? అందుకు ప్రకాశం యొక్క అభావమే పోవడం అన్నమాట.
ఆ విధముగా ఇవన్నీ ఎక్కడిది దేని నుంచి ఏది పుడుతుందో దాన్ని ఆవరిస్తుంది అన్నమాట. ఇప్పుడు ధూమేనా వరితో వన్నిది యథాదర్శో మలినచ అన్నారు. ధూము ఎక్కడి నుంచి పుట్టిన అగ్ని నుండి పుట్టిన ధూమము అగ్నిని ఆవరించేస్తుంది అన్నమాట. అలాగనే మనకి మేఘాలన్నిటివి సూర్యుని నుండి పుట్టి మళ్ళీ ఏం చేస్తున్నాయి, సూర్యుని ఆవరిస్తూ ఉన్నాయి. మేఘాలు సూర్యుని నుండే పుడుతున్నాయి, సూర్యునే ఆవరిస్తుంది. అలాగే పరమాత్మ నుంచి పుట్టిన మాయ పరమాత్మని ఆవరిస్తుంది. ఎవరికి ఆవరిస్తుంది? అజ్ఞానికి. అది అన్నమాట. విజ్ఞానికి ఆవరణ లేదు, పాడు లేదు. ఉదాహరణ, పరమాత్మ నుంచి పుట్టినటువంటి మాయ పరమాత్మని ఆవరిస్తుంది. ఎలాగా? సూర్యుని నుండి పుట్టిన మేఘాలు మళ్ళీ సూర్యున్నే మనకు కనబడకుండా చేస్తూ ఉన్నాయి. ఆ విధముగా ఇప్పుడు చూడండి ఇంకొక ఉదాహరణ. నీటిలోని పుట్టింది ఏమిటి? పాచి. ఆ పాచి ఏం చేస్తుంది? నీటినే కప్పేస్తుంది అన్నమాట. నీటి నుండి పుట్టినటువంటి పాచి నీటిని ఏ విధంగా అయితే కప్పివేస్తుందో ఆ విధం. ఇప్పుడు ఇంకోటి ఉంది చూడండి, మన కన్ను ఉంది. కన్నుతో మనం చూస్తూ ఉన్నాం. కంటిలో పొర వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ పొర? బయట నుంచి వస్తుంది. కన్నులో పుట్టిన పొర ఏం చేస్తుంది? కంటినే అది చక్కగా ఆవరింపజేస్తుంది. కంటిలో పుట్టిన పొర మనం ఏం చేస్తున్నాం? ఆపరేషను ఆ పొర తీసేస్తున్నాం అనమాట. అంతే. ఆపరేషన్ ఏం చేస్తారు డాక్టర్ గారు? ఏదైతే పొర ఉందో ఆ పొర తీసేస్తారు. ఆపరేషన్ అయిపోయి మళ్ళీ కొత్త కన్ను ఏమో తెచ్చేది లేదు, పోయేది లేదు. ఆ విధముగా మాయ పరమాత్మ నుండి కలిగి పరమాత్మని ఆవరిస్తుందని శాస్త్రము మహానుభావుని యొక్క వ్యక్తం. ఇది ఎక్కడి నుంచి వచ్చేది లేదు, ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి. అందుచేత ఇది ఏమిటి? మాయకు ఆశ్రయం విషయము పరమాత్మ దేవుడే. ఆశ్రయము విషయము ఎవరు? పరమాత్మ దేవుడే. కాబట్టి దైవీ సంపద్విమోక్షాయ దైవీ ఏష గుణమయీ అన్నారు. ఈ విధంగా ఆ దైవీ సంబంధమైనటువంటి మాయకి ఈ ఉదాహరణలన్నీ మనకు చెప్పుకొని ఇంతవరకు వచ్చారు. కాబట్టి ఏష అంటే ఇది ఎదురుగా ఉన్నదాన్ని ఏష అంట, ఈ మాయా అది. అలాగే ఈ అంటే నిశ్చయ రూపముగా అన్నటువంటిది ఈ మాయా చెప్తూ ఉన్నారు ఇప్పుడు. అయితే మరి ఇది శుద్ధ చైతన్య స్వరూపిన ఆత్మయందు సంభవించి వీలు లేదు కదా అన్న ప్రశ్న ఒకరు వస్తుంది. ఎందుకంటే ఇది చెట్టు ముందా విత్తు ముందా అనే కథలాగా ఆ శుద్ధ చైతన్యమైనటువంటి పరమాత్మ యందు ఈ మాయ ఉండడానికి అవకాశమే లేదు కదా. మరి ఇప్పుడు మాయ ఆయన యందు ఉన్నది అంటే ఒక ద్వైతం వస్తుంది. అందుచేత మరి ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటి అన్నటువంటిది విషయం వస్తే అక్కడ మాయ అనేటువంటిది ఏమిటంటే భ్రాంతి మాత్రమనే సమాధానం. అక్కడది భ్రాంతి. అందుకనే కొంతమంది ఏమంటారు? భ్రాంతి ఉడింగిన బ్రహ్మం బట్టవైలు అంటారు. ప్రజల సాంప్రదాయంలో కూడా భ్రాంతి ఉడిగిన బ్రహ్మంబు బట్టవైలు అంటారు. కాబట్టి భ్రాంతి అంతే. ఇప్పుడు మనకి ఒక్కరోజు ఒక వస్తువు నుండి భ్రాంతి ఇంకో రోజు ఉండదు. షుగర్ జబ్బు లేనప్పుడు ఉన్నటువంటి ఆ మాధుర్యమైనటువంటి ఇష్టము, భ్రాంతి అన్నటువంటి తీపి తినాలనే భ్రాంతి ఇప్పుడు ఎక్కడ పోయింది? ఇది అది వాస్తవమా? ఎల్లప్పుడూ ఉండేది కాదు కదా. అందుచేత ఆ విధముగా శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి. అయినా మాయ ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అనుభవం అట్లే ఉంది. దీని సమన్వయం ఎలాగని ప్రశ్న అంటే మాయ అనేది భ్రాంతి మాత్రమే. అది భ్రాంతి. దృష్టి యొక్క సమకాలములో గోచరిస్తూ ఉంటుంటాయి తప్ప మాయకు స్వతంత్రమైన స్థానం లేదు. అది అన్నమాట. అందుకే యదృశ్యం తన్నశ్యం అన్నారు. దృశ్యం జ్ఞానమయం కృత్వ పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అని శాస్త్రం చెప్పింది. ఎప్పుడైతే దృష్టి మనకి జ్ఞానమైందో అంతా బ్రహ్మంలోనే కనబడుతుంది. ఇక్కడ అక్కడ మాయ ఎక్కడ ఉంది? ఇంకెక్కడ? మన దృష్టిలో దోషము ఉండేప్పుడు ఏది చూసినా మనకు వ్యతిరేకంగానే ఉంటుంది.
మన దృష్టిలో ఎప్పుడైతే ఆ ఆత్మభావం సమత్వం వచ్చిందో ఏది చూసినా బ్రహ్మంగానే కనబడుతుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంది పోయిందని కాదు, అది భ్రాంతి. అందుకని ఏం నిర్ణయించారు, మాయ అంటే ఏమిటి, ఒక భ్రాంతిమే కానీ ఇంకోటి కాదు అన్నటువంటిది దైవీ హ్యేష. ఇంకా చెప్తున్నారు గుణమయీ. గుణమయి అంటే ఏమిటి, మనకి సత్వము రజస్సు తమస్సు అనే గుణాలతో ఇది ఒక త్రాడు, 3 పేటలు కలిపిన త్రాడు ఎలాగ ముప్పిరు అంటామో ఆ త్రాడు వల్ల ఈ త్రిగుణాత్మకమైనటువంటిది మాయ. అయితే ఈ మాయ అజ్ఞానులకు స్థిరమై ఛేదించే వీలుగాక ఉన్నది. ఇది ఎలాగంటే ఇది అజ్ఞానులకు మాత్రం స్థిరంగా ఉంటుందన్నమాట. మనం జ్ఞానం తెలుసుకుంటున్నామా, ఇక మన దృష్టిలో ఆ మాయే కనపడదు. అర్థమైంది కదా. దీనికోసం ఏమో ఎలా దాటాలో ఏమీ లేదు. వాస్తవాన్ని తెలుసుకుంటూ ఉంటుంటే ఇంతవరకు ఏది సత్యం అనుకుంటున్నామో అది అసత్యమైన గోచరం కావడమే మాయిపోవడం. అంతేగాని మాయ ఎక్కడ వచ్చేది కాదు, పోయేది కాదు. మన భ్రాంతియే మాయ అని చెప్తున్నారు. ఇక భగవంతుడు మమ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, మమ అన్నాడు. మమ అంటే ఏమిటి, నా యొక్క అని చెప్పుకొచ్చాడు. నాది, నా సంబంధమైనది అన్నాడు. మాయావి అని ఈశ్వరుని సొంత సొత్తు మాయ అన్నమాట. ఏమి మాయావి అయినటువంటి ఈశ్వరుని సొంత సొత్తు ఏమిటి, మాయ. ఇక్కడ ఈశ్వరుడు అనేటప్పుడు ఏమిటి అంటే ఈ చైతన్యాశ్రితమైనటువంటి మాయను ఉపాధిగా తీసుకున్నటువంటి చైతన్యాన్ని ఈశ్వరుడు అంటారు. కాబట్టి ఈశ్వరుని యొక్క సొంత సొత్తు మాయ అయింది. సొంత సొత్తు మాయ అయింది కాబట్టి మాయకి ఈశ్వరుడు ఎప్పుడు అధీరుడు కాదు. మాయ అతను చెప్పినట్టే వింటుంది, మనం చెప్పినట్టు విందు. మనకు ఆ జ్ఞానం వచ్చేస్తే మనం చెప్పినట్టు వింటుంది. అర్థమైంది కదా. అంతవరకు మాయ ఎవడు సొంత మనిషి అయితే వాడి చెప్పినట్టు వింటాడు కదా. మనం చెప్పినట్టు ఎలా వింటాడు, వాడికి మనకి లింక్ వచ్చిందంటే మనం చెప్పినట్టు వాడు కూడా వింటుంటాడు. అప్పుడు అంతవరకు వాడు చెప్పినట్టు మనం వినాలి. కాబట్టి మాయ ఎవడో సొంత భగవంతుడిది కాబట్టి ఆయన సొంతం. అది కాబట్టి మాయ ఆయన చెప్పినట్టే వింటాడు. మాయకి ఆయన ఏనాడు లోను కాడు. అది మాయని పట్టుకొని ప్రపంచాన్ని సృష్టి చేశాడు. కానీ ప్రపంచానికి అతడు ఎప్పుడు కూడా లోబడి ఉండలేదు. మనం అవిద్యను పట్టుకున్నాం కాబట్టి మనం లోబడిపోతూ ఉన్నాం. అర్థమైంది కదా. అందుచేత అటువంటిది మాయ. అది చెప్పాడు. అందుచేత మమ మాయా, ఇది నా యొక్క సొంతమయ ఈ మాయ అంటున్నాడు. సరే, ఇప్పుడు మరి ఈ మాయ ఎలా అంటే మనం ఎలాగ అర్థం చేసుకోవాలి ఇప్పుడు దీనిని మనము అంటే ఈ సర్వ జగత్తుకు కూడా ఉపాదాన కారణం ఏమిటి, మాయా. ఆ మాయకి అధిపతి ఎవరు, మహేశ్వరుడు. ఈ సమస్త జగత్తుకి ఉపాదాన కారణం ఏమిటి, మాయ. అంటే మాయని ఆశ్రయించి జగత్తును సృష్టి చేశాడు భగవంతుడు. కాబట్టి జగత్తుకు ఉపాదాన కారణం ఎవరు అంటే మాయా అని మనం ఎంచుకోవాలి. ఈ మాయకి అధిపతి ఎవడు, మహేశ్వరుడు అని మనం నిశ్చయించుకోవాలి. ఇది అన్నమాట. అందుచేత ఈ విధముగా మరి పరమాత్మ యొక్క జ్ఞానము లేక ఈ మాయను దాటడం ఎవరి శక్యము కాదు. ఈ పరమాత్మని యొక్క జ్ఞానము చేతనే మాయను మనం దాటగలం. మనకు కూడా మనం రోజు వ్యవహారంలో ఏమిటి, జనన మరణాలు దేని ధర్మాలు, దేహధర్మాలు. పుట్టడము చావడము దేని ధర్మం, దేహధర్మం. అటువంటి దేహధర్మాన్ని నా ధర్మాలు అనుకోవడమే మాయ. ఇది అన్నమాట. ఇక మనకి నిత్యం రావాలి కదా మాయ. ఏం అనుకోవడం, పుట్టడము చావడము దేనిది, దేహం పుడుతుంది, దేహం పోతూ ఉన్నది. బలుపు ఉంటుంది, బలుపు పోతూ ఉన్నది. బలుపు ఉంటుంది, బలుపు పోతూ ఉంటుంది. కాబట్టి అలాగే దేహం ఉంటుంది, దేహం పోతూ ఉంటుంటుంది. దేహం ఉంటే నేను ఉన్నాను, దేహం పోతే నేను పోయాను అన్నటువంటిది భావం ఏదుందో అదే మాయ అంటున్నాడు. ఇది అన్నమాట. ఇప్పుడు దేహధర్మాలు ఇవి. అలాగే ప్రాణధర్మాలు ఏవి, క్షుత్పిపాసలు. ఆకలి దప్పిక దేని ధర్మం, ప్రాణధర్మం. ఇవి ప్రాణధర్మాలు. ఇవి ఏమనుకుంటాడు మరి ఇప్పుడు, అనాత్మ ధర్మాలని ఆత్మ యందు ఆరోపించుకుంటాడు అన్నమాట. ఇప్పుడు
సహజంగా మనం అనుకుంటాం, నాకు ఆకలి వేస్తున్నది, నాకు దాహం వేస్తున్నది, నా పదము పరమాత్మ. ఆ పరమాత్మకి దాహము లేదు, ఏమీ దానికి దప్పిక లేదు. అవి ఏ ధర్మాలు? ప్రాణధర్మాలు. ప్రాణానికి ఏమిటి? ఆకలి ధర్మం ఉంది, అలాగనే పిపాస ధర్మం ఉంది, దప్పిక ధర్మం ఉంది. ఇది ప్రాణధర్మాన్ని తనేందు ఆరోపించుకోవడమే మాయ. ఎక్కడో మాయని మనం ముందు అర్థం చేసుకోవాలి కదా. ఎక్కడెక్కడో మాయ ఉంది కాదు. ఇంకొకటి, సుఖ దుఃఖాలు ఎవరివి? మనోధర్మాలు. సుఖము దుఃఖం మనోధర్మం. ఈ మనోధర్మాలు అయితే ఇప్పుడు నాకు సుఖం కలిగింది, నాకు దుఃఖం కలిగింది అనుకుంటాం కదా, ఇదే మాయ. ఇప్పుడు నాకు అనుకోకపోతే ఎవరికి? జ్ఞాని ఏమంటాడంటే, నా అంతఃకరణ సంబంధమైనటువంటి సుఖ దుఃఖాలు కానీ ఇవి నావి కావు అనుకుంటాడు జ్ఞాని. అజ్ఞాని ఏమనుకుంటాడంటే సుఖము నాదే, దుఃఖము నాదే అనుకుంటాడు. ఆ భావమే మాయ. అది ఇక్కడ మాయను మనం దాటడం అంటే ఏమిటి? దీని ధర్మాలు అవి దానివని చెప్పి వాటికి నేను సాక్షిని అనుకున్నప్పుడు ఏమవుతున్నాం? మనం మాయాతీతులం అవుతూ ఉన్నాం. కాబట్టి మాయ వ్యవహారం. ఇక కర్తృత్వ భోక్తృత్వాలు ఏమిటివి? బుద్ధి ధర్మాలు. అహం కర్త, నేను భోక్త, నేను దాత, నేను ధ్యాత అని రకరకాలుగా మనము వ్యవహరిస్తుంటాం. ఇది ఏ ధర్మాలు? ఇవి బుద్ధి ధర్మాలు. అది అన్నమాట. ఈ బుద్ధి ధర్మాలు బుద్ధిగా మానేసి తన ధర్మం అనిపించుకోవడమే మాయ. ఈ విధముగా చెప్తూ ఉన్నారు. మాయ 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 అంటే ఏమిటి? మాయ అనేది మనకు అర్థం అవ్వాలి. ఈ శ్లోకం అందుకే చక్కగా మనకు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నది అన్నమాట. ఈ విధముగా ఇప్పుడు మరి మాయ ఎలా దాటడం అంటే ఏం చెప్పాడు? మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి. ఆ మాం అంటే ఎవరు? నన్ను అన్నాడు. నన్ను అంటే ఎవరు? పరమాత్మను. పరమాత్మని ఎవడు తెలుసుకుంటాడో, నన్ను శరణ పొందినచో మాయ తరించవచ్చని చెప్పుకొచ్చాడు. కాబట్టి మరి ఆ పరమాత్మని తెలుసుకోవడం మనం ఇక్కడ ఏమిటి? నిర్గుణ బ్రహ్మము కానీ సగుణ బ్రహ్మము ఏమి కాదు. అంటే ఏమిటి అర్థం? ఇక్కడ నన్ను ఎవరు ఆశ్రయిస్తారన్న మాట అది సాకారమైనటువంటి ఉపాధి ధర్మంగా చెప్పినటువంటి మాట కాదు. అది మాం, నన్ను అంటే పరమాత్మను, అది నిర్గుణ బ్రహ్మము అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగనే అది నన్ను అన్నప్పుడు మనకు అన్వయం ఇంకేమొస్తుంది? మనం చేసుకునేటప్పుడు తన స్వరూపమైనటువంటి పరమాత్మను, ఈ దేహము నేను కాదు, ఈ దేహానికి అతిరిక్తమైన పరమాత్మను నేను అన్న భావము దృఢం కావాలి. అది అన్నమాట అక్కడ మామేవయే ప్రపద్యంతే. ఇది ఎప్పుడైతే చక్కగా మనకి కలుగుతూ ఉన్నదో అప్పుడు ఏమైపోతున్నాం మనము? ప్రపంచ వాసనలు ఇతరం లేక అనన్య భావముతో స్వస్వరూపమైనటువంటి స్థితితో మనం ఉండేటప్పుడు అక్కడ ఏమవుతున్నది? మాయ ఒకటి ఉంటే కదా. మాయ వాస్తవంగా ఉన్నదేం కాదు, భ్రాంతి జనకమే మాయ. అందుచేత స్వరూప జ్ఞానము తెలుసుకున్నవాడు మాయాతీతుడైపోతూ ఉన్నాడు. తన స్వరూప జ్ఞానాన్ని తాను తెలుసుకున్నవాడు మామేవయే ప్రపద్యంతే. అయితే మనకి విచారణ ఎంతవరకైతే జరగడం లేదో, తన స్వరూపము ఒకటి ఉన్నది, అది పరమాత్మ అని విజ్ఞానం ఎంతవరకు కలగలేదో అంతవరకు ఒక దైవాన్ని ఆశ్రయించడమే చాలా గొప్పది. ఎప్పుడు దైవాన్ని ఆశ్రయించడం మంచిది. అంతవరకు ఆ దైవము కంటే అన్యం లేదని ఆశ్రయం ఉంటేనే ఆయనకు ఆ భక్తిభావంతో నిలుస్తుంది, జ్ఞానం పడుతుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది? ఎప్పుడైతే వీడి దృఢ జ్ఞానం కలిగిందో అప్పుడు కూడా అతడు ఏమి ప్రేమిస్తాడు కానీ తెలుస్తుంది ఆయనకి నేను ఆ పరమాత్మ స్వరూపమును అన్నటువంటి భావం. అందుచేత అప్పుడు ఎందుకంటే ఒక స్టేజీ వచ్చినంత వరకు ఒక ఆకారాన్ని విడుకుంటూనే మనం ఉండాలి. ఆ తత్వం ఎప్పుడైతే తెలుస్తూ ఉన్నదో అది ఉన్నా ఒకటే, తర్వాత లేకపోయినా ఒకటే. అది అందుచేత ఇక్కడ మామేవయే ప్రపద్యంతే, మాం ఎవడు నన్ను ప్రపద్యంతే శరణ పొందుచున్నాడో
అటువంటి వాడు ఈ మాయని దాటుతున్నాడు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ శరణ పొందనున్నప్పుడు సాకారమా నిరాకారమా అన్నటువంటిది ఒక ప్రశ్న ఉదయం అవుతుంది. మొట్టమొదట ఆ సాకారాన్ని చక్కగా మనం చూసుకున్నప్పుడే మనము ఒకవేళ సకామముగా చేసినా అది చివరికి నిష్కామం అయిపోతుంది. అది రాబోతుంది, వచ్చే శ్లోకంలో కూడా ఆ ఎక్స్ప్లెయిన్ ఉంది అంతన్నా. అందుచేత మామేవా అంటే ఎవడు అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్న భావాన్ని చక్కగా తెలుసుకుంటాడో వాడు మాయాతీతుడు అవుతూ ఉన్నాడు అన్నటువంటిది ఈ విషయంగా ఒకటి జ్ఞాన మార్గంగా, రెండవది భక్తి మార్గంగా ఆ తత్వాన్ని మనం పొందొచ్చు అన్న విషయాన్ని మనకి శ్లోకం చెప్పారు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఇది ఇంతవరకు మనం ఈ 14వ శ్లోకాన్ని మనం చక్కగా విడదీసుకున్నాం. మాయ అంటే ఏంటో తెలుసుకున్నాం, మాయను దాటడం అంటే ఏమో మనం తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు భగవంతుడి ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైన శ్లోకాన్ని ఇస్తూ ఉన్నారు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతునో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 16వ శ్లోకం 7వ అధ్యాయంలో 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. హే అర్జున, మాం భజంతే నన్ను శరణ పొందుతున్నారు. ఎలాగా? జనాః సుకృతినః చతుర్విధా భజంతే. సుకృతినః జనాః, అది ఇక్కడ విశేషం ఇస్తున్నాడు భగవంతుడు. సుకృతినః జనాః, ఇది చాలా విశేషం. కృతి అంటే చేయడం, సుకృతి అంటే మంచి పనులు చేసేవారు, ఇది అన్నమాట. దుష్కృతి అంటే చెడ్డ పనులు చేసేవారు. సుకృతి అంటే ఏమిటి? మంచి పనులు చేసేవారు అంటే మంచి పుణ్యాత్ములు. జన్మ జన్మాల నుండి వీరు ఎప్పుడు పుణ్యకర్మలే చేస్తూ ఉంటారు. స్వభావంగా పుణ్యశీలమైంది. అందుకనే భగవంతుడు ఇక్కడ వేశాడు ఒక విశేషణం, సుకృతినో జనాః. అటువంటి ఈ వారు చతుర్విధా భజంతి. ఆ సుకృతినః అన్నటువంటి వాళ్ళు 4 విధాలుగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు ఇక్కడ. వీరెవరు మంచివాళ్ళే, కానీ వీళ్ళలో కూడా తారతమ్యాలు ఉన్నాయన్నమాట. 4 రకాలుగా వీళ్ళు ఉంటారు నన్ను భజించేవాళ్ళు అని మొదటి చరణంలో ఏం చెప్పాడు? అర్జున సుకృతినో జనాః అంటే పుణ్యాత్ములు, జన్మజన్మల నుండి పుణ్యకర్మలు చేసి వారి స్వభావం పుణ్యశీలమైపోతున్నది కాబట్టి ఆ సంస్కార బలముతో ఈ జన్మలో కూడా మాం నన్ను చతుర్విధా భజంతే 4 రకాలుగా వాళ్ళు భజన చేస్తారయ్యా. ఆ 4 ఎవరయ్యా అంటే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 1 ఆర్తుడు, 2 జిజ్ఞాసు, 3 అర్థార్థి, 4 జ్ఞాని. 4 రకాలుగా ఉంటాయని మనకి చెప్పుకొచ్చారు భగవంతుడినమాట. కాబట్టి ఆర్తుడు కూడా ఇక్కడ ఏమిటి? నా భక్తుడే అంటున్నాడు. అది జిజ్ఞాసు కూడా నా భక్తుడే అంటున్నాడు. అర్థార్థి కూడా చక్కగా. ఆర్తుడు అంటే ఎవరు? ఆపదలో ఉండేటప్పుడు ప్రార్థించేవాడిని ఆర్తుడు అంటారు. సంకటంలో వెంకటరమణ అంటారు. ఆ సంకటం పోతే ఆయనకి నీకు సంబంధమే ఉండదు, ఇలాంటి వాళ్ళు ఆర్తుడు అంటారు. ఇంకోటెవడు? జిజ్ఞాసు. శాస్త్రాల్లో చక్కగా తెలుసుకోవాలన్నటువంటి అభిప్రాయంతో ఉన్నవాడు, వీడు నా భక్తుడే.
ఇక అర్ధార్థి చక్కగా నాకు ధనము ధాన్యము చక్కగా ఇది భగవంతుడా మా కుటుంబం అంతా బాగా ఉండేటట్టు ఎప్పుడు పుష్కలంగా ఉండేటప్పుడు మాకు ఇస్తూ ఉంటుండని వీడు ప్రార్థిస్తుంటుంటాడు. ఇక నాలుగో వాడు ఇవేమీ వద్దు, ఏమి నాకు జ్ఞానమే ఇమ్మని వాడు ప్రార్థిస్తూ ఉంటుంటాడు. ఈ విధముగా 4 రకాలుగా ఏమి ఉంటారన్నమాట వీళ్ళు. ఆర్తుడు కూడా ఏమిటి అంటే సకామ బుద్ధి కలవాడియే చేసినా కొంతకాలం అయ్యేసరికి వాడికి నిష్కామ భావం వచ్చేస్తూ ఉంటుంటుంది. వాడు కూడా ఇప్పుడు ధ్రువుడు మొట్టమొదట సకామతని చేశాడు, కానీ భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ఏ కోరిక లేనటువంటిది నాకు ఇవ్వండి అంటాడు. ఏ కోరిక లేనటువంటి వరం కావాలంటాడు. మొదటేమో కోరుకొనే ఉన్నాడు ఆయన చక్కగా, తర్వాత ఏమో నాకు ఏది లేదు, ఏ కోరిక లేని వరం ఇమ్మంటాడు. ఇప్పుడు చూసారా మరి ప్రారంభ దశలో ఒకవేళ కోరుకొని తప్పేమీ లేదు అతడు. కాబట్టి అయితే ఈ నలుగురిలో జ్ఞాని చాలా గొప్పవాడు అని చెప్పబోతాడు. ఆర్తుడు అన్నటువంటి వాడు. మరి ఆర్తుడు ఎవరయ్యా? పోనీ ఉదాహరణకి మనం తెలుసుకుందామంటే గజేంద్రుడు ఎవరు? ఆర్తుడు. ద్రౌపది ఎవరు? ఆర్తుడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అందులో పరిగణింపబడతారు. ఎన్నాళ్ళో చేశాడు గజేంద్రుడు, చేసి 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 అయితే పోతనామాచ్యుల వారు 1000 సంవత్సరాలు చేశారని రాశారు. పోనీ కాకపోతే కొంతకాలం చేశారు అనుకుందాం మనం. దాని మీద మనకెందుకు ఇప్పుడు డిస్కషన్? అర్థమైందా? ఆయన ఏదో కొంతకాలం చేసాడు, నెల అనుకుందా, ఏం పోయిందా? ఆ నెలలు కూడా ఆయన ఎవరిని పిలవలేదు. అది ఈ విషయం ఆయనలో శక్తి ఉన్నంత వరకు చేశాడు. ఎప్పుడు ఇంకా లావుక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చే తను ఉండస్యన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్పై తప్పరం బెరుగ మన్నింపందగుందీనున్ రావే ఈశ్వరా కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటాడు. ఎవడు? గజేంద్రుడు. చేసిన అన్నాళ్ళు చేసేసాడు. ఇక అనుకున్నాడు లావొక్కింతయు లేదు, శరీరంలో బలము కొంచెము కూడా లేదని చెప్తూ ఉన్నాడు. లావొక్కిన్ ధైర్యము విలోలంబయ్యే, ఈ మొసలని ఇక జయిస్తానన్నటువంటి ధైర్యము పూర్తిగా చెడిపోయింది, నష్టమైపోయింది అంటున్నాడు. ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను, మనకి ప్రాణములు 5 ఉన్నాయి, పంచప్రాణాలు. 5 ప్రాణ పాణ వ్యానోధన సమానం. అవి ఎక్కడ ఉండాలో అక్కడున్నప్పుడే చక్కగా నడుస్తుంటాయి. వాటి స్థానాలు దాటిపోయావనుకోండి మరి ఇంకేం మతిపోద్దనమాట. అందుకు చెప్తున్నాడు ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను, ఆ స్థానాలు దాటిపోయినాయి. శ్రమం బయ్యి చేసి 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 అలసిపోయి ఆయాసం వచ్చేసిందయ్యా. ఇక దిక్కులేని వాడి దేవుడి దిక్కు అంటారు కదా, అందుచేత నీవే తప్ప అన్నాడు. ఇది ఆర్తుడైనమాట. అర్థమైంది కదా? అయితే మరి ఆర్తుడైనా సరే ఇక్కడ ఏమిటంటే ఎవడో ఉన్నటువంటి సాధారణ మానవుడిని చరణ పొందే కన్నా ఈ భగవంతుని ఆశ్రయించాడు కాబట్టి వీడు భక్తుడైనమాట. ఎందుకు? వీడికి అనేక జన్మల నుంచి కొంచెం పుణ్య సంస్కారం ఉంది. ఈ సంస్కారం ఉండి చేత ఈ జన్మలో ఇప్పుడు భగవంతున్నే ఆశ్రయించాడు. అందుచేత ఈయనేమన్నాడు, నా భక్తుడని చెప్పుకొచ్చాడు. అర్థమైంది కదా? అందుకు ఏదో కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే ఏమైనా వస్తుంది. ఏముంది? ఆ మామిడికాయ చెట్టును ఆశ్రయిస్తే వసంతకాలం 4 కాయలు ఇస్తే అక్కడి నుంచి రానే రావు. ఆ విధంగా సామాన్యుని మనం ఆశ్రయిస్తే ఏమిటుంటారు? వారికి మనకి కొంచెం అనుకూలంగా ఉంటే ఉంటుంది, లేకపోతే గోవింద. అలా కాకుండా అందుకు చెప్తున్నాడు భగవంతుడు. అది అన్నమాట. ఆ విధంగా ఆర్తుడు అంటే ఇది అన్నమాట. అందుకు ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అన్నాడు. రెండవది ఎవరు? మనకి జిజ్ఞాసుడు అన్నమాట.
జిజ్ఞాసుడు. జిజ్ఞాసు అంటే ఏమిటి? మనకి జిజ్ఞాసు, జిజ్ఞాసు అన్నటువంటి వాడు జ్ఞాతమిచ్చా జిజ్ఞాస. చక్కగా ఈ ఆత్మకు సంబంధమైనటువంటి శాస్త్రాలని, ఓ ధర్మానికి సంబంధమైన శాస్త్రాలని ఈ చదవాలన్నటువంటి ఒక ఇచ్చ ఎవరికైతే ఉంటుందో వారిని ఏమంటారు? జిజ్ఞాసు అంటారు. ఇతడు కూడా సుకృతుడే. ఆ జిజ్ఞాసు ఏం చేస్తాడు? నేనంటే ఏమిటి, భగవంతుడు అంటే ఎవరు, బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఇలాంటి ఉత్తమ విషయాలను తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస అన్నమాట. మరి ఈ జిజ్ఞాస చేతనే చాలామంది మహాత్ములను ఆశ్రయిస్తూ ఉన్నారు. రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, మహర్షి మలయాళ స్వాముల వారిని కానీ, స్వామి శివానంద స్వాముల వారిని కానీ, అలాగనే అనేక మంది ఆయా ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో విధమైనటువంటి విశేషజ్ఞుల్ని ఆ జిజ్ఞాస చేతే ఆశ్రయిస్తూ ఉంటారు. అసలు ఈ జిజ్ఞాస కోసం బ్రహ్మసూత్రాలను ఒక అధికారిని పెట్టేశారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. మొట్టమొదటి ఏముండాలి అంటే జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస ఉండాలి అని చెప్పుకొని వచ్చారు. అందుచేత మరి అటువంటి జిజ్ఞాసలు ఇప్పుడు ఆరంభంలో ఏది అయినా సరే ఒక ఫలం వస్తుందని ఆశించినంత మాత్రంలో నేను ఇది ఆశించాను కదా, నాకు ఆ విశేషం వస్తుందో రాదని సందేహం వద్దు. ఆశించి తప్పేమీ లేదు. ఎంత బాగుంటే కదా మనకు అన్నీ బాగుండాలి. అది ఆశించిన అది అక్కడికి వచ్చేసరికే అయిపోద్ది, ఆ ఆశ పోతుంది. ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు, ఏం చేశాడు? ఆ యొక్క ఉత్తానపాదుడి కొడుకు ఎవరు? ధ్రువుడు అనమాట. ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు, సునీతి సురుచి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఎవరికి? ధ్రువుడికి. అందులో సునీతి కొడుకు ఎవడు? ధ్రువుడు అనమాట. అదే అనమాట. అయితే ఏమైంది? ఆ యొక్క సురుచి అంటే రాజుకు కూడా కొంచెం ప్రేమ ఎక్కువ. అయితే వీడి కొడుకు ఏమయ్యాడంటే ఈ యొక్క ధ్రువుడు అనేటువంటి వాడు తండ్రి తోడ మీద కూర్చున్నాడు. వెళ్ళి అంతలో చూసింది ఎవరు? సురుచి. చూసి, నువ్వు ఈ నాన్నగారు తొడ మీద కూర్చోవాలంటే నా గర్భవాసన పుట్టాలన్నటువంటిది పుట్టు, దేవుని ప్రార్థించి, అప్పుడు నువ్వు కూర్చోగలవు, లేకపోతే నువ్వు కూర్చోలేవు, నువ్వు కూర్చోపో అని అంటుంది. ఎంత అనేసరికి ఈయనకి ఏమనుకున్నాడు? కొన్నాడు కదా, ఎంత 5 సంవత్సరాల వయస్సు ఎవరికి? ధ్రువుడికి. అప్పుడు సరే నువ్వు వెళ్ళు, దేవుడిని ప్రార్థించుకొని అప్పుడు అని చెప్పింది. ఇక ఏదైనా కొంచెం ఇప్పుడు పిల్లలకి ఏమిటంటే కొంచెం ఇప్పుడు పిల్లలకు ఉన్నటువంటి తెలివితేటలు చాలా గొప్ప. అలాగే ధ్రువుడు కూడా చిన్నప్పుడు తెలివితేటలు అనమాట. ఇప్పుడు పిల్లల కంప్యూటర్ బోర్డులు మన ఇంట్లో ఏమనుకున్న వాళ్ళకి అంతా అర్థమైపోతుంది. కాబట్టి ఆ విధంగా ధ్రువుడు సరే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి ఉంది సునీతి. ఏమిటయ్యా ఇలా అన్నదంటే, మంచి మాట చెప్పింది కదా నీకు ఆవిడ చెప్పినటువంటి సురుచి మంచిదే చెప్పింది. అందుకని భగవంతుణ్ణి మరి నేనేం చేయలేను, అది చెప్పినట్టుగా నువ్వు చక్కగా భగవంతుని ధ్యానం చేసుకోపో అంది. చూడండి, చూసారా? ఇతనికి ఏమిటంటే నేను తండ్రి తోడ మీద కూర్చొని తండ్రికి నేను ప్రేమగా ఉండాలి, నీకు చక్కగా నాకు రాజ్యభోగాలు ఉండాలి అన్నటువంటిది ఒక ఇచ్ఛ కలిగింది. సరే ఇక భగవంతుడిని ప్రార్థించి బయలుదేరిపోయినాడు. 5 సంవత్సరాల వయస్సులో బయలుదేరిపోయి, అందుకే అంటారు తాను ఒక అడుగు ముందుకేస్తే భగవంతునికి ఒక అడుగు ముందుకు వస్తాడు అన్నట్టుగా ఈయన పోతూ ఉన్నాడు. ఆ నదీ తీరంలో ఒక అరణ్యం దగ్గరికి నారదుడు కనబడ్డాడు. నారాయణ అనుకొని, నారదుడు మనం అనుకుంటా తగులు పెట్టేవాడు, ఏమీ లేదు, ఆయన జన్మను పావనం చేస్తాడనమాట. నారా అంటే జ్ఞానము, దదాతీతి నారద. నార అంటే జ్ఞానము, దా అంటే ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడే నారదుడనమాట. అటువంటి నారదుడు, అయ్యా కురవాడు ఎక్కడ పోతున్నా అన్నాడు. ఎక్కడికి? ఇలాగ మా నాన్నగారు తోడ మీద కూర్చుంటే మా సౌతి తల్లి ఏమో నువ్వు కూర్చోలేవు, ఇక్కడ కుదరదు, నువ్వు నా గర్భవాసం పుడితేనే కూర్చోవాలి, లేకపోతే కొండకూడదని పొమ్మంది. సరే భగవంతుని ఆశ్రయించడానికి పోతున్నానని చెప్పి చెప్తున్నారు. నీకు ఈ పని అవుతుందా? అయ్యో ఆ ముక్క మీరు అనకండి, మీరు ఏది చెప్తే సలహా చెప్పండి అంటాడు. అయితే సరే నీకు మంత్రం ఇస్తానన్నాడు. అప్పుడు అష్టాక్షరి మహామంత్రం ఆయనకి బోధించేస్తారనమాట. ఎవరికి?
ఆ యొక్క ద్రవుడికి ఓం నమో నారాయణాయ అని ఎప్పుడు బోధించాడో చక్కగా జపం చేస్తూ ఉన్నాడు. ఆ నారాయణ మనసులో పెట్టుకున్నాడు. కోరిక ఏమిటి? ఇప్పుడు తండ్రి దగ్గర ప్రీతిపాత్రుడు కావాలి, రాజ్య సుఖాలను అనుభవించాలి అన్నటువంటి కోరిక. కూర్చున్నాడు చక్కగా ఆ మనసులో. ఇప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చెప్పాడు నారదుడు. ఆ విగ్రహాన్ని చూసుకుంటూ ఓం నమో నారాయణాయ అని మొదలెట్టాడు జపోధ్యానాలు. ఆయన మొదలెట్టేసి కొంతకాలం అయిపోయింది. కాలం అయిపోయేసరికల్లా తన లోపల చూస్తున్నటువంటి మూర్తి కనబడక కళ్ళు తెరిసరికి విష్ణుమూర్తి ఎదురుగా ఉన్నాడు. ఇప్పుడు విష్ణుమూర్తి అడిగాడు, బాలక ఏమిటి ధ్రువ, వరం కోరుకున్నాడు. వరం కోరుకుంటే నాకు ఏ కోరిక లేకుండా ఏమి చేయమని చెప్పాడు. అర్థమైందా? అదే కోరికతో కూర్చున్నాడు మొట్టమొదట. ఆ భగవత్ సాక్షాత్కారం వేసుకున్న కోరికే పోయింది. అర్థమైంది కదా. అందుచేత ఈ సకామ భక్తుడు కదా, వీడు కూడా జ్ఞానం అవుతాడా, నువ్వు కూడా అనుకున్నోళ్ళు ఏమిటంటే అనేక రకరకాలుగా పొడుస్తూనే ఉంటుంటారు. వాడు పొందలేడు, వీడికి పొందనేవాడు. ఇది వాడు మొదటి నుంచి ఉన్నటువంటిది. అందుకు చెప్తున్నాడు, నువ్వు మొట్టమొదటి ఏదో ఒకటి సంకటంలో వెంకటరమణ అయినా కొంతకాలానికి నువ్వు త్రోవలో పడతావయ్యా అని చెబుతూ ఉన్నాడు. ఈ ప్రకారముగా అలాగనే మరి ఆరంభంలో అది సకామ బుద్ధి కావచ్చు, కానీ అది జిజ్ఞాస పూర్ణమైనప్పుడు ఏమైపోతున్నది? అదే స్వరూపం. మోక్షం కావాలని ప్రయత్నం చేస్తాం మనం. మోక్షం అంటే ఏదో తెలిసిపోయినప్పుడు ఇంకేం మోక్షం? అది ఏదో విషయం మనకు అర్థమైందనుకోండి, ఇంక మోక్షం వచ్చేది కాదు, పోయేది కాదు. తన స్వరూపాన్ని తెలుసుకోవడే మోక్షం. ఇంక ఇప్పుడు అది మోక్షం అంటే సిగ్గులాగా ఉంటుంది. అర్థమైందా? అంతకుముందు ఉండాలి, ఏదో ఒకటి ఉంటేనే కదా పని చేస్తాయి. ఏది లేకపోతే ఎవడు చేస్తాడు పని లోకంలో. అందుచేత అది చెప్తున్నామంటే అటువంటి జిజ్ఞాసు రెండో వాడెవడు? ఆత్తుడు జిజ్ఞాస. ఆ జిజ్ఞాస ఎవడయ్యా అంటే చెప్తున్నాడు జనక మహారాజు. ఎంత జిజ్ఞాసు అండి! జీవితం అంతా కూడా ఈ ఎవరినో ఒకరిని పిలవడం, చక్కగా వాళ్ళ దగ్గర ఏదో ఒకటి తెలుసుకోవడం, ఏదో ఒకటి నేర్చుకోవడం. అనేక శాస్త్రాలను చదివి ఎంతమంది దగ్గర యాజ్ఞవల్కుడనగా అష్టావక్రుడనగా అనేక రకరకాలైన పండితుల దగ్గర అంతా కూడా పొందినాడు. అటువంటి వాడు అలాగనే ఉద్ధవుడిని కూడా ఈ కోర్టులోకి తీసుకుంటారు, జిజ్ఞాస కోర్టులోనికి. ఇలాగా ఇక మూడవ వాడు అర్ధార్థి. అర్థము భోగములు సుఖములు, అందులోనికి మన ధ్రువుడు ఇంతవరకు చెప్పుకుని ధ్రువుడు కూడా వస్తాడు అర్ధార్థిలోనికి. అలాగనే సుగ్రీవుడు కూడా అర్ధార్థిలోనికి వస్తాడు, విభీషణుడు కూడా అర్ధార్థిలోనికి వస్తాడు, కుచేరుడు కూడా అర్ధార్థిలోనికి వస్తాడు. అర్థమైంది కదా. కోరి కుచేలుండు కొనిచేటట్టు కుల తెచ్చి మెచ్చి సంపదలిచ్చినావు. ఆయన తెచ్చింది ఏం తెచ్చండి? ఆయన అటుకులు తెచ్చాడు పాపం. ఆ అటుకుల్లో తీరానికే వెనకాడుతున్నాడు అనమాట ఆ వైభవాన్ని చూసి. అది ఇక్కడ కుచేరుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే నిరహంకారత్వాన్ని మనం నేర్చుకోవాలి. భగవంతుడు ఉన్నాడు లోపట. ఎప్పుడైతే ద్వారపాలకులు అడ్డేశారు పో అని, ఆ పో అని సరికల్లా తోసేసరికి ఆ కృష్ణుడు ఆయనకి చక్కని పట్టుకోవడం వచ్చి అప్పుడు ఆ నిర్గాంతులు అయిపోయారు. ఆయన తీసుకొని లోనికి వెళ్ళాడు. అక్కడ కుర్చీ మీద కూర్చుని పెట్టాడు. బంగారంతో నీళ్ళు తెచ్చి ఆ చెంబుతో అంత పాదాలు కడిగి సేద తెచ్చి ఆయనకి చక్కనటువంటి పాద్యాలు సమర్పించాడు. చూశారే కదా మరి. ఎంత పేదవాడైనా స్నేహితుడైనా వచ్చినప్పుడు అటువంటి ఆదరభావం. ఆయన దేనికి వచ్చాడు? అర్థార్థి. ఏదో కూతురి పెళ్లి చేయాలి, ధనం లేక ధాన్యం లేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇటువంటి సరే నా కోసం ఏదో తెచ్చుంటాడని చూస్తే ఏమీ లేదు. కొంగులో 2 అటుకుళ్ళు ఉన్నాయన్నమాట. ఆ అటుకుళ్ళు మహా తిన్నాడు ఒకసారి, రెండోసారి తిన్నాడు, మూడోసారి నారదులు ఎప్పుడే అన్నాడు. 3 సార్లు తింటే ఇంక వీళ్ళిద్దరూ అక్కడే కూర్చోవాలి. కూర్చోని దగ్గర వెళ్ళి సత్యభామ రుక్మిణి వెళ్ళి మాకేవండి అది తింటాం, వాళ్ళు తిన్నారన్నమాట. తినబట్టి ద్వారకాలు ఉన్నారు, అయితే వీళ్ళు పోదురు అక్కడికి సేవకులకి. ఆ విధంగా వీళ్ళు అర్థార్థి. ఇటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అర్థార్థి. ఇక 4వ వాడు ఉన్నాడు. ఇతడెవడో జ్ఞాని.
జ్ఞాని అన్నమాట. జ్ఞాని, ఈ జ్ఞానిలో ఉన్న మనకి ముందు చెప్పిన ముగ్గురు ఎవరు? సకామ భక్తుడు. ఎవరు? ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి. వీరు సకామ భక్తుడు, అంటే సగుణ భక్తుడు. జ్ఞాని ఎలాంటి వాడు? నిష్కామ భక్తుడు, నిర్గుణ భక్తుడు. ఇది అన్నమాట. జ్ఞాని ఎప్పుడూ కూడా నిర్గుణ భక్తుడు, నిష్కామ భక్తుడు. ఆయనకి ఏమీ పని చేస్తాడు, ఈ పనికి ఇది రావాలా అన్నటువంటిది ఆయనకి ఏమీ ఉండదు. వచ్చినదా పోయినదా ఆయనకి సంబంధమే లేదు. ఈ జగత్తే పరమాత్మతో అధ్యాస అయినప్పుడు, తాను సాక్షిని అన్నటువంటి విజ్ఞానం కలిగేటప్పుడు ఇంకా ఆయనకి ఏముంటుంది? చేయవలసిన కర్మని చేసుకోవడమే, అది అనమాట. అటువంటి వాడు జ్ఞాని అనమాట. అందుచేత చెప్పుకొచ్చాడు, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. మరి ఎవరు ఈ జ్ఞానులంటే? ప్రహ్లాదుడు మహాజ్ఞాని. చిన్నప్పుడే ఆ వయస్సులోనే అతడు ఎంత జ్ఞాని చెప్పండి. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడా ఆయన మనం వెతుకుపోతున్నాం. ఆయన మొదటే చెప్పేశాడు, ఇందుకలడందులేడని సందేహము వలది చక్రి సర్వోపగతుండై ఎందెందు వెదక చూచినా అందందే ఉన్నాను. పొట్టలో ఎతుకు, గుట్లో ఎతుకు, రాతిలో ఎతుకు, బంగారంలోనే భగవంతుడు ఉంటాడు, రాతిలో ఉండడని ఏమీ లేదు. మొత్తం ప్రతి అణువులోనూ ఉంటాను. విజ్ఞానం తెలుసుకున్నవాడు ఎవడండి? జ్ఞాని అన్నమాట ఇతడు. అది అందుచేదే ప్రహ్లాద నారద భగదల్య కశ్యప శ్రీసుఖ జమదగ్ని కన్వయత్రి. అదేవేది సభలో ఈ పద్యం పాడుతూ ఉంటుంటే ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఎవడూ లేనటువంటి మొట్టమొదట ర్యాంక్ కొట్టేశాడు ఎవడు? ప్రహ్లాదుడు అన్నమాట. ఫస్ట్ ర్యాంక్ అంటారు కదా ఇప్పుడు మనకి భారతదేశంలో ఫస్ట్ ర్యాంక్ అంటే ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడు. ఏమిటి? ప్రహ్లాదుడు అన్నమాట. ఆయన పేరు దేవలోకంలో మురిగిపోతుంది. ఎందుకంటే అంత విజ్ఞానం అన్నమాట ప్రహ్లాదుడు. అలాగనే మరి శుకుడు, అలాగనే సనకసనందనాదులు, అలాగనే నారదుడు, వీళ్ళందరూ కూడా ఎవరు? జ్ఞానులన్నమాట. ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. భగవంతునికి భక్తులు అందరూ ఉన్నాం, కానీ జ్ఞాని ఎవడు? సాక్షాత్ భక్తుడు. ఎందుకు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆత్మవిత్ ఆత్మైవ భవతి అన్నటువంటిది ఇది జ్ఞాని. అందులో ఇక మరి ఆ జ్ఞాని యొక్క విశేషం చెప్తున్నారు ఇక్కడ. 7-17 శ్లోకంలో తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఇప్పుడు చూసారా, ఈ నలుగురిలో కూడా జ్ఞానికి విషయాన్ని, భగవంతుడికి జ్ఞానికి ఉన్న సంబంధాన్ని చెప్తున్నారు ఇక్కడ. తేషాం జ్ఞాని, తేషాం ఈ నలుగురిలో జ్ఞాని, జ్ఞాని అన్నటువంటి వాడు నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. అతడు ఏమిటి? నిత్యయుక్త. నిత్యయుక్త ఎల్లప్పుడూ నాతో సంబంధం ఉంటాడు, అది అనమాట. అంతేగాని ఆర్తుల్లాగా సంకటంలో వెంకటరమణ అన్నాడు. అర్థమైంది కదా. వాడు ఒక రోజుకి ఆ పని తీరిపోతే మళ్ళీ నన్ను మర్చిపోతాడు అంతే. ఆ సమయంలోనూ మాత్రం వెంకటేశ్వర 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 అంటాడు. ఆ పని చక్కగా అయిపోయిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు నాకు మర్చిపోతాడు. మళ్ళీ ఏదో కష్టం వస్తే మళ్ళీ వెంకటేశ్వర నువ్వేనయ్యా అంటాడు. ఈయన అలాగా మర్చిపోడు. నిత్యయుక్త. ఏమి జిజ్ఞాసు కూడా అంతే. ఆయన కూడా ఏం చేస్తాడు? జిజ్ఞాసుగా ఆ పరోక్ష జ్ఞానంతో తృప్తి పొందిపోతాడు జిజ్ఞాసు అనమాట. అంతే. ఆ అపరోక్ష జ్ఞానమైన తత్వాన్ని మర్చిపోతాడు. ఆ జిజ్ఞాసు అంతసేపు ఆ శాస్త్ర ఈ శాస్త్ర చదవే కానీ ఆ శాస్త్రజ్ఞానంతోనే తృప్తి పొందుతాడు, కానీ ఈ తత్వాన్ని ఆయన పొందాడు. ఇక అలాగనే అర్ధార్థి కూడా అంతే. ఆ డబ్బు ధనం వచ్చేసిందంటే పుష్కలంగా ఉన్న 10 రోజులు మర్చిపోతాడు దేవుడిని. కానీ జ్ఞాని ఈ ముగ్గురులా కాడు. ఎందుకు? నిత్యయుక్త అన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడనమాట. అది మళ్ళీ ఏంటి? ఏకభక్తి. అతడికి ఏమిటంటే ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్తు, అంతే. ఇక అన్యమైనటువంటిది ఇంకా లోకములో లేదు. భగవంతుని తప్ప
నాణ్య పంథ అయినాయ విద్యతే అన్నటువంటి విషయంతో ఆయన ఎప్పుడూ కూడా ఈ తక్కిన వాళ్ళు ఏమిటి తెలుసా, అర్థభక్తులందరూ కూడా ఆ దుఃఖ నివృత్తి అయిపోయింది అనుకోండి, అప్పుడు భక్తికి రాజీనామా చేసేస్తారు, భగవంతుడికి రాజీనామా చేసేస్తారు అన్నమాట వాళ్ళు. జ్ఞాని మాత్రం ఈ రాజీనామా పని ఉండదు. వీళ్ళందరూ కూడా భక్తికి భగవంతుడికి రాజీనామా పెట్టేస్తారు. కానీ ఇతడికేముంటుంది, ఏక భక్తి విశిష్యతే, ఎల్లప్పుడూ. అందుచేతయ్యా ఆ కారణం చేత రెండో చరణం చెప్తున్నాడు, ప్రియో హి జ్ఞానినో అత్యర్థం అహం సచ మమ ప్రియ. నేను జ్ఞానికి మిక్కిలి ప్రియుడును, జ్ఞాని కూడా నాకు మిక్కిలి ప్రియుడు. అది అన్నమాట మా ఇద్దరికి ఉన్నటువంటి సంబంధము ఇది అని చెప్తూ ఉన్నాడు. అందుచేత ఎందుకు జ్ఞానితో ఆత్మవిమేమత్యం అంటాడు మున్ముందుకి. అతనికి నాకు ఉన్న సంబంధము అలాంటిది అన్నటువంటి విషయాన్ని చెప్పి ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు. 7:18 ఇంకొకసారి చెప్తున్నాడు, ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఉదారాః ఏతే సర్వే, ఈ నలుగురు కూడా చెప్తున్నాడు. ఏతే సర్వే అంటే ఈ నలుగురు ఎవరు, ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని, నలుగురు ఉదారాహ అన్నారు. అంటే నలుగురు ఉత్కృష్టులేనయ్యా, వాళ్ళేం అంత తక్కువ కాదు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఆశ్రయించే భజిస్తూ ఉన్నారు ఏ సమయం వచ్చినా. అందుచేత ఉదారాహ అంటే ఉత్కృష్టులేనమాట. ఈ నలుగురు ఉత్కృష్టులే. అయినా సరే ఒకటి చెప్తున్నా నేను, జ్ఞాని అయితే ఆత్మైవ మే మతం అన్నారు. చూసారా, జ్ఞాని అయితే నా స్వరూపమేనయ్యా, అతనికి నాకు ఇంకా మనం అంటాం కదా, నీ ప్రాణమే నా ప్రాణము, నా ప్రాణమే నీ ప్రాణం, మనందరికి ఏం తేడారా ఇంట్లోనే అంటారు కొంతమంది. ఆ విధముగా భగవంతుడు చెప్పిస్తున్నప్పుడు జ్ఞానితో జ్ఞాని అయితే ఆత్మైవ మే మతం. నా అభిప్రాయం ఏమిటంటే జ్ఞాని నా స్వరూపమే, ఇంక వేరే కాదు అన్నాడు. చూడండి ఎంత గట్టిగా చెప్పాడు భగవంతుడు చక్కగా. స్థిత అసమంతాత్ స్థిత, ఎల్లప్పుడూ కూడా అతడు ఏమిటి అంటే నన్నే ఆశ్రయించి యుక్తాత్మ కూడినవాడి మామేవ నన్నే అనుత్తమాంగతిం సర్వోత్తమైనటువంటి స్థానముగా భావించి నన్నే ఆశ్రయిస్తున్నాడని చెప్పాడు. ఎవరు? ఆ యొక్క భగవంతుడు. ఈ జ్ఞానయోగంలో ఇక మనకి ముఖ్యమైనటువంటి చివరి ఇంకొక శ్లోకం అది చెప్పి పూర్తి చేద్దాం. అక్కడికి మనకి విజ్ఞాన యోగం సమాప్తి అయినట్లు లెక్క అనమాట. 7:19 చూడండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః అంటున్నారు. ఇక్కడ ఏమిటి అన్నారంటే, అయితే మరి బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే నన్ను శరణ పొందుతూ ఉన్నాడు. ఎవడగా అంటే మంద బుద్ధిగా ఉండి ఈ జన్మలో కొంత ఏదో రోజంతరకు 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు ఖర్చు పెడుతుంటాడు భగవంతుడి కోసం. ఇలాంటి వాడు కొన్ని జన్మల తర్వాత కూడా నన్ను పొందిపోతాడయ్యా అతడు. అందులో తేడా ఏమీ లేదు. కానీ అప్పుడు చివరగా అతనికి ఏం బుద్ధి వస్తుందో తెలుసా? ఆనాటికైనా వాసుదేవ సర్వమితి. ఈ సర్వం అంటే ఏమిటి? వాసుదేవ అంటే ఇక్కడ ఎవడు? వసుదేవ పుత్రుడు కాదు ఇక్కడ శబ్దం. వసుదేవ సపత్యం పుమాన్ వాసుదేవ అనే అర్థం ఇక్కడ తీసుకోకూడదు. సర్వం వాసుదేవమయం అది అన్నమాట.
అంటే ఏమిటి? సర్వాణి భూతాని యస్మిన్ వసంతీతి వాసుదేవ. సమస్త భూతములు ఎవని యందు ఉన్నావో అతన్ని ఏమంటారు అని జ్ఞానం కలిగిన వాడిని ఏమంటారు? వాసుదేవుడు అంటారు. ఇంకా ఏమిటి? యహ ఎవడు సర్వేషు భూతిష్టంతి, ఎవడైతే సమస్త భూతములు యందు ఉంటున్నాడో అతడి పేరేమిటి? వాసుదేవుడు. అంటే అర్థం ఏమిటి? సమస్త భూతములు ఎవని యందు ఉన్నావో అతడే వాసుదేవుడు అనమాట. అలాగని సమస్త భూతములు యందు ఎవడున్నాడో అటువంటి జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం ఏమిటి? అది సుదుర్లభ. అది విచారణ చెయ్యిగా కలుగుతాది. అది సుదుర్లభ. అటువంటి జ్ఞానం కలిగిన వాడు మిక్కిలి దుర్లభుడు. అందుకనే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యత సిద్ధయే యతతమపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అని మనకు 3వ శ్లోకంలో చెప్పుకొచ్చారు. అందుచేత సర్వము వాసుదేవుడే అని ఈ జ్ఞానము కలవాడి నిజమైన జ్ఞాని. అంతేగాని 4 పుస్తకాలు చదివినంత మాత్రంలో జ్ఞానం అనుకోకూడదు. అలాగే కొన్ని శ్లోకాలు కంఠస్థం చేసినంత పెట్టుకున్న మాత్రంలో జ్ఞానం అనుకోకూడదు. ఏదో 10 ఉపన్యాసాలు తయారై బడబడబడి చెప్పేస్తే ఏమి జ్ఞానం అనుకోకూడదని చెప్తున్నాడు. ఏమి అధ్యాయ ప్రారంభంలో నేను ప్రతిజ్ఞ చేసి చెప్పున్నాను కదా, ఆ జ్ఞానమే ఈ జ్ఞానమయ్యా. ఏం చెప్తున్నాడు? ఏ జ్ఞానం చెప్పాడు? అధ్యాయం ప్రారంభంలో యజ్ఞాత్వా నేహ భూయో అన్యజ్ఞాతవ్యం అవశిష్యతే అని మనకి 2వ శ్లోకంలో మొట్టమొదటి మయ్యా సక్త మనఃపార్థ యోగం వింజన్మదాశ్రయ అసమస్యం సమగ్రం మాం యథాజ్ఞాస్తస్సుని మొదటి శ్లోకం చెప్పి 2వ శ్లోకంలో చెప్తాడు జ్ఞానం విజ్ఞాన సహితం అని చెప్పి యజ్ఞాత్వా నేహ భూయో అన్యజ్ఞాతవ్యం అవశిష్యతే అంటాడు. అంటే ఏమిటి? ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవాల్సింది లోకములో లేదో అని ప్రమాణం చేసి చెప్పున్నాడు అక్కడ. అందుచేత ప్రారంభంలో ప్రతిజ్ఞ చేసి చెప్పున్నాడు. అటువంటిది జ్ఞానం ఇదయ్యా. ఈ జ్ఞానం పొందినవాడే మహాత్ముడనమాట. స మహాత్మా. తక్కిన వారు ఉన్నారు ఆ లోక దృష్టికి ఎంతవారు కానీ వారు అల్పాత్ములే. నా మాటే ప్రమాణం కానీ లోకమాట ప్రమాణము కాదు. నేను చెప్తున్నాను విను. హృదయపూర్వంగా చెప్తున్నానయ్యా, నేను భక్తిపూర్వంగా చెప్తున్నానయ్యా. ఆయనే మహాత్ముడు అంటున్నాడు. అటువంటి సర్వాత్మభావము కలిగిన జ్ఞాని ఉన్నాడు కదా, అతను మహాదుర్లభం. కాబట్టి ఏమి రాళ్ళు అన్నివి తేలిగ్గా దొరుకుతాయి, రత్నాలు దొరకడం కొంచెం కష్టమయ్యా, దుర్లభమన్నమాట. అర్థమైంది కదా. ఏమి రాళ్ళు అలా మాట వెళ్ళామంటే 3 రాళ్ళు ఎంత ఇచ్చినా కూడా అడగాడు. ఆ విధముగా ఈ యొక్క వాసుదేవ సర్వం ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి విషయం ఏం చెబుతుంది? అది ఇదే చెబుతుంది అన్నమాట. అటువంటి సర్వత్రా వ్యాపకమైనటువంటి ఆ భగవంతుని పరమాత్మకు నా నమస్కారం అని అర్థం ఆ మంత్రంలోను అటువంటిది. అందుచేత ఇక్కడ ఏమిటి అంటే ఆ విషయాన్ని తెలుసుకోవాలి, సర్వం తెలుసుకోవాలి. ఎందుకంటే వస్తువు దృష్టి ఉంటుంది, వస్తువుకి అధిష్టానం. కిందటి వారం కూడా ఒకసారి అనుకున్నాం మనం. ఇప్పుడు ఒక ఆయన విఘ్నేశ్వరుడు భక్తుడు ఉన్నాడనమాట. ఆయన ఏం చేశాడు అంటే ఆయన కొంచెం వ్యాపారం బాగా సాగింది. అప్పుడు ఏం చేశాడు? ఒక వినాయకుడిని చేయించాడనమాట. మంచి బంగారు వినాయకుడిని చేయించాడు. తర్వాత వ్యాపారం ఏదో తగ్గిపోయింది. ఆ తర్వాత ఆ వినాయకుడిది ఏదో చిన్న మొక్క ఎరిగింది. ఇంకా అనుకున్నాడు ఎందుకు ఇది ఎరిగి ఉంచుకోవడం దండని ఆ వినాయకుడిని ఈ యొక్క ఇరుకుని తీసుకెళ్ళి బజారు తీసుకెళ్ళాడు. బజారు తీసుకెళ్తే ఆయన ఏం చేస్తున్నాడు? వినాయకుడికి తులము 50 రూపాయలు 5,000 అనుకోండి. ఇప్పుడు రేటు పెరిగిపోయినాయి కదా, కాబట్టి 50,000 అనుకోండి. 10 గ్రాములు ఆ వినాయకుడు ముఖానికి కట్టాడు ఎంత? 10 గ్రాములు 50,000. ఎలుకు కూడా 50,000 కట్టాడు. ఎలుకు కూడా 50,000 కట్టాడు. ఆయన అంటాడు ఏమిటయ్యా, భగవంతుడికి ఎలుకకి సమానంగా కట్టేవిటి, నక్కకి నాగలకి తేడా ఉందా లేదా అంటాడు ఈ భక్తుడనమాట. నువ్వు భగవంతుడు విగ్రహానికి 10 గ్రాములు 50,000 కట్టావు, ఎలుకు కూడా 50,000 కడతావిటి, ఎలుక ఇది తక్కువ కదా అంటాడు. బాబు నీ దృష్టిలో ఎలుక భగవంతుడు, నా దృష్టిలో అంతా బంగారం అంటాడు.
అర్థమైందా? ఇప్పుడు నీ దృష్టిలో ఇది ఎలుక, ఇది ఏమి, ఇదేమో భగవంతుడు. నా దృష్టిలో ఎలుక లేదు, గిలుక లేదు. నా దృష్టిలో ఎక్కడ ఉంటుంది? బంగారమే దృష్టి అన్నారు. అలాగా సర్వం వాసుదేవమయం సర్వం, ఈ సమస్తము భగవత్ స్వరూపమే అన్నటువంటి తత్వాన్ని ఎవరైతే చక్కగా తెలుసుకుంటూ ఉన్నారో అటువంటి మహాత్ముడు గొప్పవాడు అన్నటువంటి విషయాన్ని మనకి చెప్పుకొచ్చారు. అందుచేత ఇప్పుడు మనమందరం ఏం కావాలి? ఇలాగా ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. మానవునికి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానాన్ని బట్టే విలువ వస్తుంది. ఇంతకుముందు ఒక విషయం చెప్పుకున్నా, ఎదురు కర్రకి విలువ రావాలంటే ఏమిటి? రూపం ఉంటేనే విలువ వస్తుంది. చెరుకు గడికి విలువ రావాలంటే ఏమిటి? రసం అంటేనే ఏమి విలువ వస్తుంది. పశుపక్షాదికి విలువ ఉండాలంటే ఏమిటి? శరీరం బాగా ఉంటేనే వాటికి ఆకారాన్ని బట్టి విలువ వస్తుంది. మరి మానవుడికి విలువ కావాలంటే ఏమిటి? జ్ఞానమే ఉండాలి. అందుచేత ఆర్తుడు ఒకవేళ అర్ధార్థి ఈ ఇద్దరు జిజ్ఞాసకు రావాలి. ఆ జిజ్ఞాస భక్తులే వచ్చేసారనుకోండి, కొంతకాలంలో జ్ఞానం అనేది కలిగిపోతుంది. ఆ జ్ఞానంతో లోకం ఏమవుతుంది? ప్రకాశమానం అవుతూ ఉన్నది. ఇటువంటిది ఈ విజ్ఞానయోగం. మరి చక్కగా మనకి విజ్ఞానయోగం అన్నటువంటి అధ్యాయంకి ఈ మూలమైన శ్లోకాలు ఇవి. ఇక్కడితో ఈ అధ్యాయం మనకి పూర్తి అయినట్టే సారమన్నమాట. మరి అందరూ కూడా చక్కగా సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మవిజ్ఞాన సంపన్నులై, ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై ఆ యొక్క మరి ఈరోజు ఆ విఘ్నేశ్వరుని కృపకు, పరమాత్మ కృపకు, అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ హరి ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం.